క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారం, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాది ఇన్నారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For eternal peace and heavenly life to the departed soul of Priyanka, mass offered by family. For the departed souls of all the sisters of St. Joseph of Ansi Congregation, Bhubaneswar Province. For complete healing and good health of Devendra Singh from stage 4B, head and neck squamous cell carcinoma, cancer, mass offered by family. Thanksgiving mass for all the blessings and for good health, good job, peace of mind, good thoughts to Manohar, Amal, mass offered by Parvati. For eternal peace to the departed soul of Pakinathan, mass offered by Edvisa. For blessings upon Swarupa Kagitala and Joseph Thambi Babu Kagitala to get government job and for life settlement, mass offered by family. For Tejasvi and siblings to get good Catholic spouses, mass offered by family. For blessings of parents with good health and protect from all the negativity, mass offered by family. For the salvation and deliverance of Kangana, Vinay Babu, and for peace and unity in the married life of Vinay Babu and Samira, mass offered by Kangana Prakash, Anna Mary. Thanksgiving mass and for God's grace upon Nehant to write 10th class exams well, mass offered by Jyoti Patibandla. For God's protection upon the old age people, mass offered through the Passion of Christ by Jocelyn. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. నీ ఆలయమే నాకాధారము, నిన్నుగాంచుటే నా జీవితగము. ప్రభు నా మాటలకు చెవియొగ్గుము, నా అర్థనాదమును వినుము. నా ప్రభు నా దేవా, నీ సహాయము కొరకు నేను పెట్టుమొరను ఆలింపుము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యుగులమ్మగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు, నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీయును సాధింపలేము. కావున మంచి చెడలను ఆలోచనతో గ్రహించుకొనగలం విచక్షణమును మాకు దయచేయుము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచూ ఇట్లనెను, నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభు మార్గముల యందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత ప్రజగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనం వరకు. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అటులు చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణునట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తన యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. యొక్క తపస్కాలంలో అది మనము ఇతరులతో ఎలా ఉంటూ ఉన్నాం, మన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటూ ఉంది.
చాలాసార్లు మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే మనకు మంచి చేస్తారో వారికి మాత్రమే మనం మంచి చేస్తాము. ఎవరైతే మన వైపు చూసి నవ్వుతారో, ఒక చిరునవ్వు ఇస్తారో, మనము వాళ్ళ వైపే అలాగనే ఉంటూ ఉంటాం. అంటే ప్రియమైన బిడ్డలారా, మనము ఎవరైతే మనకు మంచి చేయగలుగుతారో, సహాయం చేయగలుగుతారో వాళ్లకు మాత్రమే మనము చేయగలుగుతూ ఉన్నాము. మనం బైబిల్ గ్రంథములో, పూర్వ నిబంధన గ్రంథములో మనం చూసుకున్నట్లయితే నీ పొరుగువారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని మనం చదివి ఉన్నాం. కానీ ఇక్కడ కొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభు ఒక నూతన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కానీ విని ఎరిగినటువంటిది ఇది. చాలాసార్లు మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేది ఏమిటి అంటే మనము మన శత్రువులను ప్రేమించాలి. ఇది చాలామందికి అసాధ్యం. ఎందుకు అంటే మన శత్రువుని మనం చూడంగానే వాళ్ళు మనకు చేసినటువంటి ద్రోహము మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఆ సమయంలో వాళ్ళను చూసినప్పుడు మనము వాళ్ళను క్షమించలేకపోతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు. చూడండి, చాలామందికి ఒక ఈజీ ఏంటిది అంటే ఎవరైతే మనల్ని ఆహ్వానిస్తారో వాళ్ళను మాత్రమే ఆహ్వానిస్తూ, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళను మాత్రమే ప్రేమిస్తాం. ఇది సహజం. కానీ ఎవరైతే మనల్ని ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే మనలకు చెడు తలం పెడుతూ ఉన్నారో వాళ్ళను ప్రేమించండి. అంటే ప్రేమించడం అంటే వాళ్ళు చేసేటువంటివి మనము సమర్థించడం కాదు. మనము వాళ్ళను గ్రహించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి వాళ్ళు మారు మనసు పొందాలి అన్న దానిని మనం గ్రహించి మనము వాళ్ళను ఆ విధంగా, ఆ ధోరణిలో మనము వాళ్ళను ప్రేమిస్తూ ఉండాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనందరము కూడా మన శత్రువులను ప్రేమించాలి. మన పొరుగు వారిని ప్రేమిస్తూ ఉండాలి. మన ఇతరులను ప్రేమించాలి. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనము ప్రేమిస్తూ, మనం ఆదరిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు పరిపూర్ణ ప్రేమను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ అంటే మనము చూస్తాము, ఎవరైతే ఏదైతే మనకిస్తారో అదే మనం ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే నీకు ఏదైనా చెడు తలంపు పెట్టినప్పుడు వారిని ప్రేమించి వారి కోసం మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వాక్యంలో తెలియజేసినట్లు సూర్యుడు ఏ విధంగానైతే చెడ్డవారి మీద, మంచివారి మీద ఆయన తన యొక్క కాంతిని ఇస్తూ ఉంటాడో అలాగనే దేవుడు కూడా ప్రియమైన బిడ్డలారా మంచివారి మీద, చెడ్డవారి మీద కూడా కృప చూపిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏ విధంగానైతే వారిని ప్రేమిస్తూ ఉన్నారో మనము కూడా అలాగనే ప్రేమిస్తూ మన జీవితాంతము కూడా మంచి ప్రేమను కలిగి ఉండాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సిరిసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందనున్న ఈ వరములు
మాకు శాశ్వత జీవమును నొసగు దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవా నిరీతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనచుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమనన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న. ప్రభువు నామమున వేచేండు వారు ధన్యుడు. మహోన్నతమున ఓసన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాల కోసం మనందరము కూడా మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే ఈ పూజను వారు సమర్పిస్తున్నారు, వారి యొక్క ఉద్దేశాలను, వారి యొక్క తలంపులను దేవుడు దీవించాలని, అదేవిధంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొనేటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళను, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దేవుని సమర్పించుకొని వారందరి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు మరియమాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశం యొక్క కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. ప్రభు సన్నిధికి ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రభు నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు. వారు నిరతము సంతసముతో గానము చేయుదురు. నీవు వారి మధ్య వసింతువు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ దివ్య సప్రసాద సంస్కారము ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.